మళ్ళీ మంటలు ఏది ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ ఈ యుద్ధం మళ్ళీ చాలా పెద్ద ఎత్తున ముందుకొస్తూ ఉంది. దానిలో భాగంగా ఈ ఇరాన్ పైన మళ్ళీ అమెరికా దాడుల పరంపర నిన్న కొనసాగింది. మరొకసారి ఇరాన్ పెద్ద ఎత్తున రక్తసిక్తమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. పరస్పరం భారీ దాడులకు దిగినటువంటి అమెరికా ఇరాన్లోని 80కి పైగా క్షిపణి డ్రోన్ స్థావరాలు రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడ్డటువంటి అమెరికా ప్రతిగా గల్ఫ్లోని 85 అమెరికా స్థావరాలపై ఆ డ్రోన్లు క్షిపణులతో దాడి చేసినటువంటి ఇరాన్. చూడండి, ఇరాన్లో 80కి పైగా క్షిపణి డ్రోన్ స్థావరాలు రక్షణ వ్యవస్థలపై అమెరికా విరుచుకుపడితే ఇరాన్ ఏం చేసిందట, గల్ఫ్లోని 85 అమెరికా స్థావరాలపైన డ్రోన్లు క్షిపణులతో దాడి చేసిందట. ఎక్కడ కూడా వాళ్ళు తగ్గలేదు, వీళ్ళు తగ్గలేదు. వాళ్ళు స్టార్ట్ చేస్తే వీళ్ళు స్టార్ట్ చేస్తారు, వీళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. నిలిచిన చమురు నౌకల రాకపోకలు బెదిరింపుల శాఖ ముగిసిపోయింది. హోర్ముజ్లో ఎవరి జోక్యాన్ని సహించమంటూ ఇరాన్ చెప్తా ఉంది. ఖమేనీ అంత్యక్రియల వేళ ఉద్రిక్త పరిణామాలు, కాల్పుల విరమణ ముగిసినట్టే. ఇరాన్ పాలకులు మూర్ఖులు, చర్చలు వృధా, మళ్ళీ భారీ స్థాయిలో దాడులు చేస్తాం, కార్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటాం, ఇరాన్ చమురు విక్రయ లైసెన్స్ రద్దు, ప్రతిల స్థాయిలో చర్చలు జరగవచ్చు కానీ సానుకూల ఫలితం అనుమానమే అంటూ ట్రంప్ చెప్తా ఉన్నారు. సో దీని వెనకాల చాలా చాలా అంశాలు ఉంటాయి మిత్రులారా. ఎందుకంటే ఈ యుద్ధం కొనసాగినప్పుడల్లా కూడా భారీగా నష్టం చాలా దేశాలు కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ అమెరికాలో ట్రంప్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎలక్షన్స్ కూడా మళ్ళీ ఉండేటువంటి అవకాశం ఉంది. దానిలో ట్రంప్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వచ్చేట అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ట్రంప్ మీద విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది. అందులో భాగంగా ఇప్పుడు అమెరికాను ఎవరు కాపాడే పరిస్థితులు లేరు. అందులో భాగంగా ఇవన్నీ కూడా ఈ యుద్ధం ఇట్లే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. యుద్ధం నిలిపివేత వ్యవహారం ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ దాటుతున్నాయంటూ వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో యుద్ధం మళ్ళీ మొదలైంది. నౌకలపై దాడులకు ప్రతిగా ఇరాన్లోని కీలకమైనటువంటి రక్షణ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయగా దానికి ధీటుగా స్పందిస్తూ కువైట్, బహ్రెయిన్, సఫా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్తో యుద్ధం నిలిపేందుకు సంబంధించినటువంటి అవగాహన ఒప్పందం ముగిసిపోలేట్లని ఇరాన్తో చర్చలకు సమయం వృధా తప్ప లాభమేమీ లేదని ప్రకటించారు. ఇరాన్పై తిరిగి భారీ స్థాయిలో దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఇరాన్ చమురును విక్రయించుకునేందుకు ఇచ్చినటువంటి లైసెన్స్ రద్దు చేసినట్టు ప్రకటించారు. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతతో ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఈ నౌకలకు రాకపోకలతోటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరొక సంక్షోభం కూడా భారీగా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దాడుల భయంతో హోర్ముజ్ మీదుగా చమురు నౌకలు రాకపోతే తాత్కాలికంగా నిలిచిపోయాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ముడి చమురుకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. మన రూపాయి కూడా పతనమైపోయింది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తాయంటూ మంగళవారం సాయంత్రం పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. దీనిపై మండిపడ్డ అమెరికా బుధవారం తెల్లవారుజామున హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ డ్రైవ్ పట్టణాలు బందర్ అబ్బాస్, సిరిక్తో పాటు బందర్ మెహదర్, మషేహార్, బుషేహార్, కేష్ము దీవి తదితర ప్రాంతాల్లో కలిపి 80కి పైగా స్థావరాలపై దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. గట్టిగా బదిలిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అదే విధంగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే 2 దేశాల మధ్య ఇక మళ్ళీ ఒకసారి పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా వీళ్ళ మధ్య యుద్ధం మళ్ళీ ప్రారంభమైతే తెలుస్తుంది. ఇది ఎంతవరకు సాగుతుందో ఏందో అర్థం కాని పరిస్థితి. ఎప్పుడో చెప్పిండు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా యుద్ధం తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉంది, అది ఎంతవరకు పోవచ్చు అని దాని మీద డిపెండ్ కావద్దని చెప్పేసి చాలా స్పష్టంగా మోడీ ఏనాడు చెప్పిండు.